నటసింహం బాలయ్య మీద యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ ఫైర్ అవుతున్నాడు. కానీ శృతి హాసన్ మాత్రం జై బాలయ్య అని తీరాల్సిందే అంటోంది. ఇక గాడ్ ఫాదర్ హిందీ రైట్స్ సౌత్ సినిమాని కుదిపేస్తుంటే తమిళ విజయ్ కొత్త మూవీ బిజినెస్ షాక్ ఇచ్చేలా ఉంది. ఇలా ఈ వారం కొత్త అప్డేట్స్ తో టాలీవుడ్ లో సినీ సందడి పెరిగింది. నటసింహం బాలయ్య 107వ మూవీ దసరా లేదంటే డిసెంబర్ అంటున్నారు. ఇక అనిల్ రావిపూడి మేకింగ్ లో బాలయ్య చేసే సినిమాలో హీరో రాజశేఖర్ స్పెషల్ రోల్ వేయబోతున్నాడు. సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పబోతున్నాడు. అలా ఈ ఇద్దరి కాంబినేషన్ లో అనిల్ రావిపూడి కామెడీ డ్రామాకు రంగం సిద్ధం చేశాడు. ఇక బాలయ్యతో కామెడీ డ్రామాకు అనిల్ రెడీ అయితే నటసింహం 107వ మూవీ షూటింగ్ పూర్తి చేసుకోబోతున్నాడు గోపిచంద్ మలనేని. ఆల్రెడీ సెట్ లో అడుగుపెట్టింది శృతి హాసన్. జై బాలయ్య డైలాగ్ తో తన సీన్స్ షూటింగ్ ని షురూ చేసింది. మెగాస్టార్ చిరంజీవిని ఆచార్య నిరుత్సాహపరిచిన కొత్త సినిమాల బిజినెస్ మాత్రం మతిపోగొడుతోంది. చిరు గాడ్ ఫాదర్ మూవీ హిందీ డిజిటల్ అలానే శాటిలైట్ రైట్స్ 42 కోట్లు పలికేయట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇక తమిళ దళపతి విజయ్ తో వంశీ పైడిపల్లి తీస్తున్న మూవీ ఫస్ట్ లుక్ మంగళవారం అంటూ ఫిల్మ్ టీం తేల్చింది. విజయ్ 66వ మూవీ బైలింగ్వల్ గా ప్లాన్ చేసింది ఫిల్మ్ టీం. ఇక ఈ సినిమా గ్లిమ్స్ ని ఫిల్మ్ టీం ఆగస్టు 15కి ప్లాన్ చేశారట. ప్రజెంట్ ఈ సినిమా కొత్త స్కెడ్యూల్ కోసం 19 కోట్ల ఖర్చుతో భారీ సెట్ వేస్తున్నారు. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ప్రెజెంట్ జవాన్ షూటింగ్ తో హైదరాబాద్ లో బిజీ అయ్యాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. నయనతార తనకి జోడీగా కనిపించబోతోంది. చిరుతో గాడ్ ఫాదర్ లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న నయనతార తన హనీమూన్ తర్వాత జవాన్ షూటింగ్ లో జాయిన్ అవుతుందట. అలా జూలై 1st వీక్ నయనతార జవాన్ షూటింగ్ తో బిజీ కాబోతుందట.